మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఇష్టారాజ్యంగా పాలించడానికి తెలంగాణ మంత్రి గారి జాగీరు కాదని కౌంటర్ ఇచ్చారు. అధికార దాహంతో నోరు పారేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పెట్టిన భిక్షనన్నారు. టీఆర్ఎస్ కు గద్దె దిగే సమయం ఆసనమైంది అంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిన్న జగిత్యాలలో టీఆర్ఎస్ నిర్వహించిన జనహిత సభలోనే స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో ఇటు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, తీవ్రస్థాయిలో విరుచుకుపడడం జరిగింది. మరి ఎందుకు అంతగానో విరుచుకుపడాల్సి వచ్చింది ఏందనేది ప్రస్తుతం జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న ఏదైతే టీఆర్ఎస్ నిర్వహించిన సభ ఉందో దాంట్లో మీ పైన తీవ్రస్థాయిలో వీళ్ళు టార్గెట్స్ విమర్శించారు, ఎందుకై ఉండొచ్చు అంటారు? జగిత్యాలలో పార్టీ బలహీనంగా ఉన్నది, దాన్ని బలోపేతం చేసుకోవాలి. మరి బలోపేతం చేసుకోవాలి, ప్రత్యర్థిని విమర్శించాలి. కానీ ప్రత్యర్థిని విమర్శిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా బలపడదు. ఏ రాజకీయ పార్టీ బలపడాలంటే ఆ ప్రత్యర్థి కంటే మెరుగైన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టాలి. మీరు తెలంగాణ ద్రోహి 2006లో కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు తెలంగాణ రాజా మీరు తిరిగి ఒక మంత్రి పదవి కోసం మీరు మళ్ళీ పోటీ చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్నారు. ఆనాడు 2006లో కూడా కేసీఆర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు అనుగుణంగా నేను అభ్యర్థులు నిలవడం జరిగింది. ఆనాటి ఎన్నిక ఏదైతుందో అది కేసీఆర్కు అంటే టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన ఎన్నిక అని చెప్పి అంటున్నా. సార్, నేను కేసీఆర్ కన్నా ముందు ఎమ్మెల్యే అయినా, కేసీఆర్ కన్నా ముందు మంత్రినైనా, కేసీఆర్ కన్నా ముందు ఎమ్మెల్యే అయినా, కేసీఆర్ కన్నా ముందు మంత్రినైనా అని చెప్పి అంటున్నా. దయచేసి గమనించాలి మిత్రుడు కేటీఆర్ గారు. మరో విషయం కూడా అన్నాడు, హరీష్ రావు కాంగ్రెస్లోకి వెళ్ళాడు అని. ఒకవేళ హరీష్ రావు ఏమన్నా కాంగ్రెస్లో చర్చలు చెప్పా, ఒకవేళ హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తే హైకమాండ్ ఒప్పుకుంటుందా, మీరు ఒప్పుకుంటారు? అంటే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి పోతాడనే అనుమానం కేటీఆర్కి ఎందుకు వస్తున్నది? ఇవాళ ఇక్కడ అసలు ముఖ్యంగా ఏదైతుందో ఈ అంశాన్ని కేటీఆర్ గారు తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటూ నేను అంటే ఒకవైపు ఏదైతుందో హరీష్ రావు గారితో నాకు ఏ విధమైనటువంటి ఒక విభేదాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు అని చెప్పుకుంటూనే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశం లేదు అనంటే ఆలోచన చేయాలని చెప్పి అన్నట్టు. అంటే ఏంటి, నువ్వు ఒక విధమైనటువంటి ఒక ఆలోచన రేకెత్తిస్తున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా. కేటీఆర్ గారు ఏదైతుందో వాస్తవంగా హరీష్ రావు గారికి అటువంటి ఆలోచన ఉన్నదో లేదో తెలియదు, కానీ ఈయనటువంటి ఆలోచన రేకెత్తిస్తున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా. ఇక ఇంకో విషయం కూడా అన్నాడు, ఈ ప్రాజెక్టుల విషయంలో మీరు అసెంబ్లీ సాక్షిగా చనిపోయిన వ్యక్తుల వేలిముద్రలతో మీరు కేసులు వేయించాడు, ఈ విషయం సాక్షాత్ అసెంబ్లీనే జీవన్ రెడ్డి మాట్లాడాడు అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు నేను ఇప్పుడే మీకు నేను అసెంబ్లీలో మాట్లాడిన ఒక వ్యాఖ్యలు చదివి వినిపించినాయి. వాస్తవంగా ఏదైతుందో ఎక్కడైతే భూ నిర్వాసితులు ఇలా కోర్టును ఆశ్రయించిన పరిస్థితులలో ఆ యాజమాన్యపు హక్కులు గతించినటువంటి వాళ్ళ పూర్వీకులపై ఉన్నట్టయితే కోర్టును ఆశ్రయించడానికి కొరకు ఏదైతుందో రికార్డులతో పాటుగా ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి కోర్టును ఆశ్రయించి ఈ రికార్డులు మార్పిడి చేసుకోవడంలో జాప్యం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైనా చేసి ఉండొచ్చు అని చెప్పాను నేను. ఐఎమ్ నాట్ అథెంటిసి. సార్, మిమ్మల్ని ఎందుకు ఇంతగానో టార్గెట్ చేశారు జగిత్యాలలో? జీవన్ రెడ్డి గారిని ఎందుకు, ఇద్దరు కవిత కావచ్చు, కేటీఆర్ ఎందుకు ఇంతగానో టార్గెట్ చేయాల్సి వచ్చింది వ్యక్తిగతంగా? వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఏదైతుందో పెద్దపీట వేయడంతో పాటుగా ప్రజానీకాన్ని పోవడే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమన్నా మీరు మెరుగుపడవచ్చు, కానీ ఇలా వ్యక్తిగత విమర్శలతో మీరు బలపడతామని చెప్పాను అనుకుంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ చూసి ప్రజలకు ముఖం కొట్టింది, ఇక కాంగ్రెస్ అధికారాలకు వచ్చేది మాత్రం లేదంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఏదైతే మొహం కొట్టేది టీఆర్ఎస్ మొహం కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా ఏదైతున్నదో ఇవాళ అధికారాన్ని కోల్పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఉంటే సానుభూతి ఉంటుందని చెప్పంటారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటుండో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది జీవన్ రెడ్డి గారు చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అధికారాలకు 2019లో వస్తుందని చెప్తాడు. ఇక హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తాడా అనే వర్డ్ కేటీఆర్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళే చర్చించుకోవాలి అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ యాదవ్తో రాజేష్, HMTV, హైదరాబాద్.